ఈ క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024 అంటే 2 సంవత్సరాల కింద పంజగుట్ట పిఎస్లో నమోదైన కేసు. డేట్ కూడా ఉంటుంది చూడండి. డేట్ అంటే 2 సంవత్సరాల క్రితం 2024లో ఈ క్రైమ్ నెంబర్ 243. అసలు ఎవరి మీద వేసిరు సార్ ఈ కేసు? ఎవరు వేసిర్రు? ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇంకొక పోలీస్ ఆఫీసర్ వేసినారు. ఎస్ఐబికి సంబంధించిన ఒక పోలీస్ వేసినారు. ప్రణీత్ రావు ఎస్ఐబికి అవును. చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ ఏందండి? ఫోన్ ట్యాపింగ్ ఏంది వాస్తవంగా? కేవలం ఒక తెలంగాణలోనే నడిచింది అది. ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ చట్టం వచ్చేది 1863 1867 సంవత్సరం. అదే ఆ టెలిగ్రాఫ్ చట్టం అప్పుడు వచ్చింది. ఆ చట్టం ఒక సెక్షన్ ప్రకారము దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగబద్ధమైన పరిపాలన మొదలైంది 1950 26 జనవరి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేది ఎవరు అంటే పోలీస్ వ్యవస్థ, దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేస్తారు. ఓకే, దానికి పర్మిషన్ ఇచ్చే వ్యవస్థ కూడా ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే మాట్లాడట్లేదు. మొత్తం ఆరోపణలు కూడా లేదు. ఆ పర్మిషనే ఇల్లీగల్గా తీసుకున్నారని అంటారు. పర్మిషన్ ఇల్లీగల్ అని అంటారు. అది ఎట్లనో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఏమని అంటారని అంటే పర్మిషన్ తీసుకున్నారు, ట్యాపింగ్ చేసినారు, అది ఇల్లీగల్గా వాడినారు అని అన్నట్టు. కానీ ఇంత మటుకు ఎక్కడ కూడా దాని మీద సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేదు. ఈ క్రమంలో అనేక పేర్లు మీడియాలకు వచ్చేసి వాస్తవం నేను అదే అడగబోతున్నాను. వాళ్ళెవరు? వల్నరబుల్ సెక్షన్స్, ఉమెన్. వాళ్ళకి ఏమేమో సంబంధాలు అంటగట్టి వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి మామూలు వాళ్ళు మాట్లాడలేదండి. వాళ్ళ పేర్లు మంత్రులు మాట్లాడినారు. మరి మంత్రులకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు? మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత పోనీయండి, ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి పేర్లు అయితే మీరు తీసుకుంటారు, కనీసం ఒక్కసారైనా వాళ్ళని పిలిచినారా? నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఈ విక్టిమ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ నాది జరిగింది నాకు అని చెప్పేసి ఎవరైనా బాధితులు వచ్చినంత వరకు ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరా? వాళ్ళది ఒక ఛార్జ్ షీట్ వేసినారు. ఛార్జ్ షీట్ కన్నా ఇవన్నీ మొదటి నుంచి అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఆ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికలప్పటి నుంచి ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ ఒక్క కంప్లైంట్ వారి దగ్గర లేదు. వాళ్ళతో ఒక కంప్లైంట్ లేదు. ఎవరైనా నిజంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీనివల్ల నాకు నా వ్యక్తిత్వ హననం జరిగింది, లేకపోతే నా గోప్యతకి ఏమైనా భంగం కలిగిందని చెప్పేసి ఎవరైనా వీళ్ళు చెప్పే దాంట్లో ఎవరైనా కేసు చేయడం ఎక్కడ రికార్డులు అయితే ఎవరు చేసినట్టుగా లేదు. తర్వాత పోలీస్ వ్యవస్థనే ఒక వివరణ కూడా ఇచ్చింది. హిందూ పేపర్లో అది క్యారీ చేసినారు. ఓకే, ఇవన్నీ లేవు అని. మరి లేవు అన్నప్పుడు మీరు బిగినింగ్లోనే మీరు వాళ్ళని పిలిచి ఎగ్జామిన్ అన్న చేయాలి, లేకపోతే ఈ వివరణ ముందన్న ఇవ్వాలి. అక్కడ వ్యక్తి యొక్క పరువు హననం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారంటే మీ పాత్ర లేదని మేము ఎందుకు అనుకోవాలి? పోలీస్ వ్యవస్థ పాత్ర కూడా ఇందులో ఉన్నదని అనుకోవాలనా, లేదని అనుకోవాలనా? లేకపోతే పోలీస్ వ్యవస్థకి కళ్ళు చెవులు మూసుకుపోయినాయా? సమాజంలో అంత ప్రచారం జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తిన ఎట్లా ఉంటారు? పోనీయండి, అదేమన్నా ఎవరి నోట నుంచి రాకుండా రూమర్ అయితే వేరే విషయం. ప్రత్యక్షంగా మాట్లాడినారు కొంతమంది మంత్రులు, పెద్ద స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా డిఫర్మేషన్ కేసు మాట్లాడింది కదా. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడినారు. మరి ఇది ఎందుకు చర్య తీసుకోలేదు అంటే దీని ఉద్దేశం ఏంది? తర్వాత కొంతమంది జడ్జిల పేర్లు తీసుకొని పత్రికలలో ఫోటోలు ఇస్తున్నారు. మరి మీరు ఎవరైతే రాసినారో వాళ్ళనన్నా పిలిచి అడిగినారా? వాళ్ళని పిలవలేదు, అడగలేదు. అంటే దేనికోసం? అక్కడ జడ్జీలని ప్రెజుడీస్ చేయడం కోసం, ఇక్కడ సమాజాన్ని ప్రెజుడీస్ చేయడం కోసం,
ఇవి అంటే వెనకాల ఎవరున్నారని ఒక ప్రచారం చేసి వాళ్ళ పరువును తీసేదానికోసం కారణం లేకుండా వాళ్ళ పరువు తీసే కార్యక్రమం పెట్టుకున్నారు కదా. అవును సార్. ఉంటే వాళ్ళని పిలవాలి కదా, అవును. పిలవలే. 2 సంవత్సరాలు జరుగుతుంది, 23 నెలలు అవుతా ఉంది ఇప్పుడు ఈ తతంగం అంతా మొదలై. అవును అవును. ఇంత టైంలో ఎందుకు పిలవలేదని అడుగుతున్నాను. కనీసం ఇప్పుడైనా పిలవాలి కదా. ఏ పత్రికలో అయితే జడ్జీల పేర్లు వేసినారో, ఏ పత్రికలో ఏ మీడియా ఛానళ్ళలో అయితే తర్వాత ఏ మంత్రులు అయితే మాట్లాడినారో, పేర్లు తీసుకొని మాట్లాడినారో, సినిమా యాక్ట్రెసెస్ పేర్లు తీసుకొని మాట్లాడినారో, వాళ్ళని ఎందుకు మీరు పిలవలేదు, ఎందుకు మీరు ప్రశ్నించలేదు అంటే నిష్పక్షపాతంగా నడుస్తలేనట్టే కదా. అంటే ఈ కేసుని అందరూ చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతల కోసము ఫోన్ ట్యాపింగ్ చేస్తే దాన్ని మీరు రాజకీయ పబ్బం గడుపుకునే దానికోసము, ప్రతిపక్ష నాయకుల యొక్క పరువు తీసేదానికోసము మీ ఇష్టమున్నది వాగి దానికి అంటగడుతున్నారు. అవునా కాదు? ఎస్ సార్, అవును. అంటే దీని ఉద్దేశం ఏందన్నట్టు అధికార దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, దానికి వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు. అదే సార్, ఇప్పుడు చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తర్వాత వీళ్ళ పొలిటికల్ పబ్బం గడుపుకునే దానికోసము ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల యొక్క పరువు తీసేదానికోసం వెనకాడట్లేదు. వాళ్ళు జడ్జీలు కానివ్వండి, వాళ్ళు సినిమా యాక్ట్రెసెస్ కానివ్వండి, వాళ్ళు పొలిటీషియన్స్ కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి. అంటే ఏంది ఇది? ఇంత దుర్మార్గమా, ఇంత విచ్చలవిడితనమా, ఇంత అన్యాయమా? అదే సార్, ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ప్రధాన మీడియా కానీ కొంతమంది ప్రభుత్వ అనుకూలకు సంబంధించిన పేపర్లలో కానీ కేసీఆర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు, బీఆర్ఎస్ పార్టీ మెడకు కేసు బిగిసే ఉచ్చేం లేదు. ఇక నేను మాట్లాడితే బూతులైతే కానీ ఏముంది ఇందులో? బొచ్చు ఏమున్నదండి ఇందులో కేసు ఉంది అసలు? 2 సంవత్సరాలు మీరు అదే పనిగా మీరు చేస్తూ ఉన్నారు. ఏం కేసు ఉన్నది? మీరు వేసిన ఛార్జ్షీట్లో కూడా ఏం కేసు ఉన్నది? ప్రపంచంలో ఎవడన్నా కొత్తగా చేయంది కేసీఆర్ ప్రభుత్వం చేస్తే ఇది చేయాలి. అరే, ప్రభుత్వాలను కూలగొట్టకుండా తర్వాత ప్రభుత్వం అసాంఘిక శక్తులు చెలరేగకుండా శాంతి భద్రతలు కాపాడేదానికోసం ఉన్న ఒక వ్యవస్థని మీ రాజకీయ పబ్బం కోసం దాన్ని ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేసుకున్నారు. ముందు వెనక చూసుకునే పని లేదనండి. ఈ దేశం భద్రత ఇదంతా పట్టింపు లేదా? అది జరుగుతూ ఉన్నది, ఆ అరాచకం జరుగుతూ ఉన్నది. చేసేది అరాచకం, వాళ్ళు ఆరోపణలు ఇంకోళ్ళ మీద అరాచకం అని ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అరాచకం చేసేటోడే దొంగ అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ పోలీస్ వ్యవస్థ అట్నే ఉంటుందిగా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య కాలంలో పోలీస్ వ్యవస్థ కొంచెం దుందుడుకు వ్యవహారం నడిపిస్తూ ఉంది. జర్నలిస్టుల పైకి సంబంధించిన అయితేనేది, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కేసులలో ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది తెలంగాణ వాదులు అయితే ఇంటలెక్చువల్ చెప్తారు. నిజంగానే అట్లా అనిపిస్తుందా? కనిపిస్తూనే ఉంది కదండి. అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లలో నుంచి బెయిలబుల్ అఫెన్సెస్ దాంట్లో అసలు సంబంధం లేనని వాళ్ళని పట్టుకొచ్చిన పద్ధతి, మెడల చుట్టూ ఇట్లా చేసుకొని గుంజుకొని వస్తారంటే క్రిమినల్ వాళ్ళు ఏమన్నా? నోటీస్ ఇస్తే వస్తారు. ఏది అది కనిపిస్తూనే ఉంది కదా ప్రతి చోట. 2 ఆడపిల్లల్ని మీకు రైతు రుణమాఫీ జరిగిందా అని కొండారెడ్డిపల్లెకి పోయి అడిగితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు, వాళ్ళ మీద వేధింపులు, వాళ్ళని అరెస్టులు, పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆలోచించుకోవాలి జర్నలిస్ట్ మిత్రులంతా. నా దాంతో వచ్చేదాకా నా దగ్గరికి రాలేదు కదా అని అనుకుంటే వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది, మా దగ్గర కూడా వచ్చేసినది. నీ దానికి వచ్చే వరకు ఏమవుతుందని అంటే అందరూ అప్పుడు నీకు మాత్రం ఎందుకు రియాక్ట్ కావాలని అన్నట్టు. ఎక్కడైనా అదే అత్యాచారం.
ఫర్దర్ ఇప్పుడు దీని మీద మీరు సిట్ వేసినారు, బాగుంది, సంతోషం. స్కూల్ పిల్లలు ఎందుకు చనిపోతా ఉన్నారు, హాస్టళ్లలో ఉన్న పిల్లలు సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే ఇవన్నీ డైవర్ట్ లో భాగంగానే నేను కదా సార్ డైవర్షన్ సిట్లు. గురించి మాట్లాడట్లేదండి, బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. బాధ్యత ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆడపిల్లలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారండి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నదానికి? కొంతమంది ఏమో మీరు పెట్టే కల్తీ ఆహారం తిని చనిపోయినారు, కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. సూసైడ్లకు కారణం అనే దాని మీద సిట్ అయ్యొద్దా? అవసరం లేదా? ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత స్టేట్ది అయినప్పుడు రాజ్యాంగండి, ప్రజల ప్రాణం మీద హక్కు కానివ్వండి, ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత కానివ్వండి స్టేట్కే ఉంటుంది. ఎస్, మరి ఇవాళ ప్రాణాలు అట్లా పోతుంటే, ఆవిరైపోతూ ఉంటే సిట్ ఎందుకు వేయలేదు దాని మీద? కారణాలు చెప్పాలి కదా. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒకరోజు పేపర్ తీస్తే 3 జిల్లాలలో 3 సెపరేట్గా 3 ప్రాంతాలలో ఉన్న 3 జిల్లాలలో రైతులు సూసైడ్ చేసుకున్నారు. కారణం ఒకటే ఉంది, సిట్ వేయాలి కదా దాని మీద, నివేదికలు ఇవ్వాలి కదా, కారణం ఎవరు నిర్ధారించాలి కదా. ఎవరి చేష్టల వల్ల వాళ్ళు ప్రేరేపించబడినారు సూసైడ్ చేసుకోవడానికి అనేది నిర్ధారించాల్సిన అవసరం ఎవరికి ఉందండి? బాధ్యత ఎవరికి ఉంది? అధికారం ఎవరికి ఉంది? ఎందుకు చేయట్లేదు? ఇవాళ ఒక రంగంలో కాదు, ప్రతి రంగంలో ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. ఆటో కార్మికులు, రియల్ ఎస్టేట్లో పనిచేసిన ఏజెంట్లు, తర్వాత బిల్డర్లు, నేత కార్మికులు, ఓకే, ఏ రంగంలో చూడండి ఇవాళ సూసైడ్లు ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగానే బయటకు వచ్చేది. లోపభూయిష్టమైన చేతగాని పరిపాలన మూలంగా ప్రజలు రోడ్ల మీద పడి దిక్కు చేస్తున్న పరిస్థితిలో పరువు పోతుంది అని చెప్పి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ కంక్లూజన్ ప్రతి కేసులో వస్తుంది. మీకు నిజంగానే రాజ్యం మీద ప్రేమ ఉంటే, భక్తి భయం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ ఉంటే, పోలీసులారా మీరు దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవడి ఆదేశాలు అవసరం లేదు. యూ హ్యావ్ పవర్, ఎక్సర్సైజ్ దట్ పవర్ ఫస్ట్. ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు కాదు సార్. ఇదే ఈ దిక్కుమాలిన కేసులలో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి సార్ కేసీఆర్ సార్? ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టమైనా చేసుకుంటారు, మనం చెప్పినట్టుగా చేయరు. విచారణకు వస్తారా? విచారణ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తారు. అది అంటే ఏది అప్రోప్రియేటో అది చేయాలి. అది చేస్తున్నారా లేదా అని అంటే ఫర్దర్ సిట్ వేసిన కానించి ఎవరెవరిని పిలిచినారండి? ఫస్ట్ కేటీఆర్ గారిని పిలిచారు, ఫస్ట్ హరీష్ రావు గారిని పిలిచారు, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ గారిని పిలిచారు, ఇప్పుడు కేసీఆర్ గారిని పిలిచారు. అంటే సిట్ పర్పస్ ఏమనుకోవాలి? అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి, అంతేనా కదా? అదే ఇంకెవరన్నా పిలిచిందా? లేదు. పిలిస్తే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచిన, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పిలిచిన, చిరుమర్తి లింగయ్య, ఇంకెవరినో జయపాల్ గారిని పిలిచిన, జయపాల్ యాదవ్ గారిని పిలిచిన. ఇదే పనేగా జయపాల్ యాదవ్ని, చిరుమర్తి లింగయ్య ఇదివరకు కూడా పిలిచినారు. నేనేమంటున్నానంటే అనేక సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మిమ్మల్ని ప్రజలు ప్రేమతో గెలిపించినారు, మీరు ఏదో పీక్తారని, ఏదో చేస్తారని, మీరు ఏదో హామీలు ఇస్తే ఏదో చేస్తారని మిమ్మల్ని గెలిపించినారు. దాని మీద దృష్టి పెట్టండి, పరిపాలన సరిగా చేయండి. చేసి కేసీఆర్ కన్నా గొప్పగా చేసినామని మీరు అనిపించుకోదలుచుకుంటే చేయండి. కానీ ఏం చేస్తున్నారు? ఇల్లు వీకి పందిరేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అరే స్ఫూర్తిదాయకంగా ప్రజలకి, తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసంతో ప్రతిరోజు స్మరించుకుంటే ఒక ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పి అమరవీపురంలో స్తూపం కడితే తాళం వేసి పెట్టారు. ఒక అంబేద్కర్ స్తూపాన్ని కడితే దేశంలోనే అత్యున్నతమైన నాణ్యతతో అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరింపజేసి ప్రజలకి ఒక స్ఫూర్తి, అణగారిన వర్గాలకి ఆయన ఒక ఆశాజ్యోతి. ఆ స్ఫూర్తి ఎదురుగా నిలబడితే బాగుంటుంది. పక్కనే అసెంబ్లీ పక్కనే ఉన్నది, మన సెక్రటేరియట్ పక్కనే ఉంది. సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ సెక్రటేరియట్ అని పేరు పెడితే అంబేద్కర్ మహానుభావుడిని చూసేదానికి కూడా అవకాశం లేకుండా గేట్లు వేసి కనీసం ఊకే దిక్కు కూడా లేకుండా చేసింది.
ఇదంతా ఏందండి? ఇలువికి పందిరేసే కార్యక్రమం కాకపోతే నీకు సెక్రటేరియట్ కట్టించుంటే సెక్రటేరియట్లో కూర్చొని ఆయన అని అంటే నువ్వు పోయి కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసు నువ్వు ఏమన్నా నువ్వు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూర్చోవడం ఏంది అవసరం అని అంటున్నాను. కేసీఆర్ లాంటి మహానుభావుడు సారథ్యం వహిస్తున్న పార్టీని ఓడగొట్టి నీకు ఇచ్చినారు కదా, మరి నువ్వు చేయాల్సిన పని ఏందండి? ఈ కార్యక్రమాలా సార్ దానికి సంబంధించి ఈ కార్యక్రమాలా నడుస్తున్నది మా వ్యవస్థ. ఇల్లు గులగొడితివి, హైడ్రా పేరు మీద ఇల్లు గులగొడితివి. భరత్ గారు తర్వాత నువ్వు అన్ని అబద్ధాలు చెప్తివి. రుణమాఫీ చేయమని అంటే రుణమాఫీ చేయకుండా దౌష్ట్యం చేస్తేవి. ఆ తర్వాత అన్యాయం కాకపోతే రైతులకి బీమా చేసినారు కేసీఆర్. రైతు బీమా అని చేసినారు. ఇన్సూరెన్స్ 1000 కోట్లు నీకు ఏం తక్కువైందా? 1000 కోట్లు తక్కువైందా? ఆ రైతు కుటుంబంలో పెద్ద మనిషి రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తుంటే నీకు మంచిగా అనిపించలేదా? దాన్ని ఎందుకు రద్దు చేస్తున్నావు? ఎందుకు ఆపుతివి? ఇవన్నీ అడగాలి కదండి. మరి ఇప్పుడు ఈ చెత్త విషయాల మీద ఏం మాట్లాడతాం? ఎంతసేపు మాట్లాడతాం దీని మీద చెప్పండి. కరెక్టే. ఇప్పుడు కాకపోతే ఇదే కదా ఇప్పుడు జనాలకి యాక్టివ్ అట్రాక్టివ్ లేకపోతే నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ విషయాలు మాట్లాడకుండా ఉండేదానికోసమే ఈ చెత్త విషయాలు లేపుతున్నారు. విట్నెస్ కింద ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆయనతో పాటు లాయర్ను తీసుకపోవచ్చా లేకపోతే లేదా? ఖచ్చితంగా ఇవ్వాలండి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఇప్పుడు ఆయనకి వాళ్ళని దోషులు కాదు, వాళ్ళని నిందితులు కాదు, సాక్షులే. లెటర్ కూడా పెట్టాము. దానికి ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందండి. ఇంకొకటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, లేదు పక్కన పెట్టండి. ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అనేది ఒకటి. దాంట్లో సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ స్టేట్మెంట్స్ ప్రెషర్ చేసి తీసుకునే దానికి లేదు. అంటే తనని తాను నేరస్తుడిగా చెప్పించే ప్రయత్నం జరిగితే అది ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అనేది హక్కు. అది ప్రాథమిక హక్కు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కు. ఇప్పుడు నువ్వు విచారణ చేసుకుంటే అతనితో స్టేట్మెంట్ ఒత్తిడి చేసి నీ కస్టడీలో ఒత్తిడి చేసి తీసుకోవనే ఉంది. అందుకని ఒత్తిడి అనేది జరగకుండా ఉండే దానికోసము ఇంటర్ఫియరెన్స్ లేని పద్ధతుల్లో లాయర్ని ఓ సేఫ్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి విచారణ చేయాలి. అది అక్యూజ్డ్కి ఎగ్జామిన్ చేసినప్పుడు ఎంతైతే అవసరమో విట్నెస్ని సాక్షిని ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా అంతే అవసరం. అవును సార్. ఇప్పుడు నిష్పక్షపాతంగా జరగని పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ కేసు వెనకాల అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉన్నది. మరి వాళ్ళ ఒత్తిడితోని విట్నెస్తోని వాళ్ళ మీద సాక్ష్యం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. ప్రజాపాలన అని చెప్పేసి పరిపాలన గాలి వదిలేసి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్ల నిజంగానే ఈ ప్రభుత్వానికి కానీ రేపొద్దున భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ అంటే ఒక ఎమోషన్. ఎవరైనా తెలంగాణ ఉద్యమాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ జర్నలిస్టులకైనా మీలాంటి అడ్వకేట్లకైనా సీనియర్ సిటిజన్లకైనా ఇక్కడ ఉన్న మా కెమెరామెన్లకైనా ఎవరికైనా ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ కక్ష సాధింపు చర్యల వల్ల తెలంగాణ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివిటీ ఫీలింగ్ వస్తానేది లేదా? ఇప్పుడు ఎందుకు ఉండదండి ఎమోషన్? నేను పనిచేసిన హైకోర్టులో తెలంగాణ లాయర్లకి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. తెలంగాణ లాయర్లకి ఒక్క జీపీ కానీ ఒక పీపీ కానీ ఏది సరిగా ఇవ్వట్లేదు అని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ దగ్గరికి పోతే తెలంగాణ చదువుకున్నాడు ఎవడున్నాడు అని అన్నాడు ఆయన. మా పరిస్థితి అంత దీనమైన పరిస్థితి, అంత అవమానమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి తెలంగాణ సాధించి ఒక ప్రత్యేక హైకోర్టు, ఒక ప్రత్యేక రాష్ట్రం, స్వయం పరిపాలన ఒక రాష్ట్రంగా స్వయం పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి మీద గౌరవం ఉండకుండా, ఎమోషన్ ఉండకుండా ఏముంటుందండి? అదే అంటారు సార్. మరి అసలు ఎట్లా ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఎక్కడు అంటే తెలంగాణలో నాయకులు లేక కాదు ఆ రోజుల్లో, కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కదా. అవును, బానిసత్వం కదా. ఆంధ్ర నాయకత్వానికి తెలంగాణ నాయకత్వం ఆ రోజుల్లో బానిసలాగా పడి ఉన్నారు. అవును సార్.
మరి వాటన్నిటిని ఛేదించి అన్ని కనుచూపు మేరలో వస్తుందో రాదో అన్న సందర్భంలో ఆ సమయంలో ఆయన అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాడు కదా తెలంగాణ కోసం. అవును సార్, అవును. మరి అంత త్యాగం చేసిన వ్యక్తికి, తర్వాత అంత గొప్పగా సాధించి పెట్టిన వ్యక్తికి ఖచ్చితంగా ఎవరైనా ఈ మాత్రమన్నా విశ్వాసపాత్రంగా ఉండాల్సిన అవసరం ఉందా? అభిమానం ఎందుకు ఉండదు? అవును సార్, అవును. 100%. తెలంగాణ ఎమోషన్ కదా ఆయన. ఉమ్. వారేమో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కదా, ఎందుకుండదు? ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఆవేశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నం ఇటు ఉప్పు కారం అన్నం తింటున్నాం కదా, గడ్డి తినట్లే కదా. అవును సార్, అవును.